గైస్ మనమైతే ఇప్పుడు వచ్చేసి హనుమాన్ మూవీకి అయితే కనుక వచ్చేసాం అనమాట. సో మన రివ్యూ మొత్తం అంతా కూడా కొన్ని పాయింట్స్ కోణాల చుట్టూరు అయితే కనుక మాట్లాడుకుందాం. ముందుగా పాయింట్ అయితే వచ్చేసి ఆదిపురుష్ మూవీ కన్నా హనుమాన్ మూవీ విఎఫ్ఎక్స్ బాగుందా అని అంటున్నారు చాలా మంది. మన ట్రైలర్ వచ్చిన హనుమాన్ ని చూసి అందరూ కూడా ఆదిపురుష్ కన్నా అండర్ బడ్జెట్ లో మన ప్రశాంత్ వర్మ గారు బాగా తీసారని చెప్పేసి అంటున్నారు. ఆ పాయింట్ నిజమా కాదా మనం మూవీ ఎండింగ్ రివ్యూలో మాట్లాడుకుందాము. అండ్ అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరో మూవీస్ ఈ హనుమాన్ తర్వాత ఇంకా తీగళ్ళ లేదా అండ్ హనుమాన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా పాజిటివ్స్ నెగటివ్స్ మ్యూజిక్ అన్ని కూడా మాట్లాడుకుందాం అనమాట. అండ్ అలాగే ఇంకేమైనా క్లిఫ్ హ్యాంగర్స్ లాస్ట్ లో వదిలేరా హనుమాన్ కి అంటే వేరే సూపర్ హీరోస్కి లింకింగ్ కానీ, ఎందుకంటే సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి ప్రశాంత్ వర్మ గారు ముందే చెప్పేశారు కాబట్టి సో ఈ కోణాల్లో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ ప్రశాంత్ వర్మ గారు అండర్ బడ్జెట్లో సక్సెస్ఫుల్గా తీసారా లేదా అండ్ హనుమాన్ మూవీ హిట్టా లేదా, మీరు ఈ పండక్కి మీ ఫ్యామిలీతో సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ కూడా మాట్లాడదాం అనమాట. హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు సహారా, మీరు చూస్తున్న సహారా ఫ్యామిలీ బ్లాగ్స్ అనమాట. ఇలాంటి మూవీ రివ్యూస్, ఫుడ్ బ్లాగ్స్ అండ్ అలాగే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా ఉంటాయి మన ఛానల్లోని. మూవీ అయితే కనుక స్టార్ట్ అయితే అయిపోతుంది రేపు. అంటే ఈ వీడియో వచ్చిన ఒక 3-4 అవర్స్లో కూడా మీకు గుంటూరు గారం మూవీది రివ్యూ కూడా వచ్చింది అనమాట. ఇప్పుడే టికెట్లు కూడా తీసుకున్నాము. ఎరా రెడీగా ఉన్నాయి టికెట్లు కూడా. ఇది వెంటనే 4 AM షోకి 4 AM షోకి రెడీగా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో వచ్చిన ఒక 2-3 అవర్స్ తర్వాత మీరు గుంటూరు కారం బ్లాగ్ కూడా వచ్చి ఉంటుంది. సో మరి గుంటూరు కారం స్పైసీగా ఆడిందా లేకపోతే సప్పగా ఉందా అది కూడా నేను మాట్లాడేస్తాను అనమాట. మన ఛానల్కి 2024 ఎండింగ్ కల్లా 5 lakhs సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో 5 lakhs సబ్స్క్రైబర్స్ అయితే కనుక చేసేసేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నా. ఇప్పుడైతే నేను వచ్చేసి మన కుమారి టాకీస్కి అయితే వచ్చానమాట. రాజమండ్రిలోనే ఈ థియేటర్ని రినోవేట్ చేశారనమాట. సో కావాలని ఈ థియేటర్లో టికెట్స్ అయితే కనుక తీసుకున్నాము. రాజమండ్రి కూరలు ఎవరైనా ఉంటే కింద కామెంట్ డౌన్ చేయండి మీరు థియేటర్లో మూవీ చూసారు లేదో. సో చలో వెళ్ళిపోదాం మరి. బ్రో అసలు మూవీ అంటారా బ్రో? అది అసలు ఒక ఐరన్ మ్యాన్ చూశాను, ఒక స్పైడర్ మ్యాన్ చూశాను, ఒక బ్యాట్మ్యాన్ చూశాను, DC చూశాను, మార్వెల్ చూశాను. దీని అమ్మ జీవితం తెలుగులో సూపర్ హీరో ఫిలిం. అది తెలుగు అనకూడదు, ఇంకా ఇండియన్ మొత్తం సూపర్ హీరో ఫిలిం. ఇప్పుడు ఈ మూవీ అంతా చూశాక చెప్తున్నాను గైస్, లేడీస్ అండ్ జెంట్లమెన్, తల్లి తండ్రి కొడుకు మొత్తం అందరూ కుటుంబం మొత్తం అందరూ కూడా జై హనుమాన్ అంటారన్నమాట. హనుమాన్ ఐరన్ మ్యాన్ ఏ విధంగా అయితే కన్సిడర్ చేశారో, బ్యాట్మ్యాన్ ఏ విధంగా కన్సిడర్ చేశారో అలా కన్సిడర్ చేస్తారు. అయ్యా బాబోయ్, ప్రశాంత్ వర్మ అన్న ఏంటన్నది ఫస్ట్ హాఫ్ ఏమో కామెడీగా తీసావు, స్లోగా వెళ్ళింది, ఎంటర్టైన్మెంట్ ఉంది, పాటలు ఉన్నాయి, హీరో అంత ఇది కింద వీక్గా ఉండి ఎవాల్వ్ ఎలా అవుతాడో చూపించావు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మైండ్ పోయింది అసలు. సినిమా కథ హనుమంతుడి గురించి చూపించడం కానీ దీని అమ్మ విఎఫ్ఎక్స్ అసలు బడ్జెట్ నీకు ఇచ్చిందే అన్న. 30 కోట్లలో తీసావు సినిమా ఇది. అసలు ఆదిపురుష్ అయితే ఓం కమ్ టు మై రూమ్ అని మళ్ళీ ఒకసారి ఓం కమ్ టు మై రూమ్ అని అంటాడు ప్రభాస్ అయితే పట్టుకు. అయ్యో బాబే అసలు ఏమన్నా తీసావన్న సినిమా. అసలు ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, సత్య గారి కామెడీ, రాకేష్ మాస్టర్ కామెడీ, సునిశ్చిత్ కామెడీ, రవితేజ గారి వాయిస్ కూడా అదిరిపోయింది అనమాట. ఆ కోతిది ఫన్నీ సీన్స్ కూడా చాలా బాగుంది అనమాట. అలా కామెడీ విషయంలో ఇటు పక్కన మీన్ బ్యాచ్ ని తీసుకుని కామెడీ చేసావు, మన ఆడియన్స్కి ఏం కావాలో అది ఇచ్చావు, ఇటుపక్క స్టోరీ టెల్లింగ్ చెప్పావు, అసలు డైరెక్షన్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, బీజిఎం ఏంటి, ఆ మ్యూజిక్ ఎవరో తెలియదు కానీ విలన్ క్యారెక్టర్ దగ్గర నుంచి గైస్ చెప్తున్నా కదా, హీరో క్యారెక్టరు, శరత్ కుమార్ గారి క్యారెక్టర్, అదే అక్క క్యారెక్టర్ అనమాట, ఆవిడ క్యారెక్టరు, మన గెటప్ సీన్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందనమాట. ఆ ఊరు అదని ఏమంటారా పాలకులు అదే ఊరు పంచాయతీ టైప్లో డామినేషన్ కింద డిక్టేటర్ టైప్లో పాతకాలంలో ఉండేది కదా. బండి బూతుల నుంచి అదే బండి పోట్ల నుంచి కాపాడుకోవడానికి ఒకరిని పెట్టుకుంటారు కదా బలంగా ఉన్న వాళ్ళని. సో ఆ క్యారెక్టర్ కానివ్వండి, అసలు ప్రతి క్యారెక్టర్ బ్రో ఊరినే చూపించాడు. ఇటు మోడర్నైజ్డ్ కింద విలన్ ఎలా ఉంటాడో చూపించాడు. అసలు ఏమన్నా అసలు థియరీ అన్న ఈ బడ్జెట్లో ఎలా తీసావు అన్నా నువ్వు విఎఫ్ఎక్స్?
దీని అమ్మ జీవితం. ఆ విఎఫ్ఎక్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది గైస్. ఆ బడ్జెట్ లో బడ్జెట్ అని అర్థం అవుతుంది, కానీ ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు. అయ్యి బాబా అసలు పిచ్చికి విన్నా నాన్న, నేను చెప్తున్నా సంక్రాంతి ఫస్ట్ విన్నర్ అంతే. అయ్యి బాబాయ్ అసలు మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళండి, నా మాటనండి. ఫ్యామిలీ మొత్తం పొండి, చూడాల్సిన సినిమా. నేను ఎప్పుడైనా ఇలా చెప్పాను రివ్యూ, ఎప్పుడు చెప్పలేదు మన ఛానల్లో. ఇదిగో మన సబ్స్క్రైబర్ XT కిక్ కూడా ఉన్నాడు. అన్నరా కిక్ రా, మన సబ్స్క్రైబర్ XT కిక్ కూడా కలిసి ఉంటాను. ఎలా ఉంది చెప్పు మూవీ? చాలా బాగుందన్న. ఎలా బాగుందా? చాలా బాగుంది అసలు. అంటే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, అదే ఈ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని రెండు కలిపి తీశారు. అసలు ఆ విఎఫ్ఎక్స్ అంటే కొన్ని సీన్స్ నిజంగా చేశారా, మనుషులు పెట్టి అగిరిచ్చారు అన్నట్టు ఉంది. బట్ అంతా చాలా బాగుంది ప్రజెంట్. కాకపోతే ఈ ఒక్కరోజే బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. రేపు చాలా పెద్ద కాంపిటీషన్ కాబట్టి లేవు. ఇక్కడ ఈ బోర్డు చూడండి, గుంటూరు కారం బోర్డు ఉంది. అంటే నేను కాంట్రవర్సీ కింద మాట్లాడట్లా, ఇది టైం రిలీజ్ అవ్వడం కూడా నాకు ఎందుకో కొంచెం దెబ్బడిద్ది అనిపిస్తుంది సినిమాకి. ఎందుకంటే థియేటర్లు లేవప్ప, వేరే టైంలో రిలీజ్ అంటే చాలా బాగుండేది. మామూలుగా ఉండకపోతుంది ర్యాంప్. అసలు థియేటర్స్ కూడా లేవు. ఒక కరెక్ట్గా రిలీజ్ చేసి ఉంటే ఒక 1 month వరకు కంటిన్యూగా ఆడే సినిమా ఇది. ఆసమ్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఆల్ టైప్ కాంపాక్ట్ సినిమా అనొచ్చు మనం దీన్ని. ఫిక్షనల్ కూడా ఓవర్గా ఏం లేదు గైస్. ఆ ఫైట్లు కూడా మీరు సాటిస్ఫై అయిపోతారనమాట. అది నార్మల్గా మీరు ఫైట్ చూసారనుకోండి, స్టోరీస్ లేకుండాను ఆ ఫైట్ ఎవరు బాబు ఓవర్ యాక్షన్ అనుకుంటారు. ఓవర్ యాక్షన్స్ కూడా లేదు. అది స్టోరీలో మీకు అది సాటిస్ఫై అయిపోతారు. ఆ విఎఫ్ఎక్స్ కూడా మీరు సాటిస్ఫై అయిపోతారు, అక్కడ కథ సాటిస్ఫాక్షన్ అవుతారు. లాస్ట్లో క్లిఫ్ హ్యాంగర్ ఉంది. ప్రశాంత్ అన్న నువ్వు హనుమాన్ సిరీస్ నువ్వు అంతే. నువ్వు సెకండ్ మూవీ ఐరన్ మ్యాన్ 2 లాగా హనుమాన్ 2 జై హనుమాన్ వీఆర్ కమింగ్ 2025 ఓకే ఇచ్చేసావు. అసలు నిజంగా బ్రో పిచ్చి పీక్స్ బ్రో. లాస్ట్లో గూస్ బంప్స్ బ్రో. లాస్ట్ మ్యూజిక్ కానీ, హనుమంతుడు ఎలివేషన్ కానీ, హనుమంతుడు వద్దులేండి మీకు స్పాయిలర్స్ ఎక్కువ ఏమో, బట్ క్లాసిక్ బ్రో, క్లాసిక్ అనమాట. పిచ్చిగా వెళ్ళిపోండి. నేనైతే చెప్తున్నా 5 out of 5. ఎప్పుడు ఇవ్వలేదు ఏ మూవీకి. 5 out of 5. టమాటాలు అనుకోండి, చికెన్ లెగ్ పీస్లు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, అస్సలు నేను చెప్తున్నా వెళ్ళిపోండి భయ్య. కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి మీరు. అర్జెంటుగా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోండి, కుటుంబంతో వెళ్ళిపోండి మీరు. అంతే, అంత పళ్ళ గుద్ది చెప్తున్నాను నేను. అన్న వెళ్ళిపోవచ్చా? పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. 2 hours సినిమా, 2.5 hours సినిమా. లాస్ట్ 10 minutesలో తీర్చేసాయి. ఇంకా అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది, ఇంకొంచెం ఉందా అన్నట్టు చూపిస్తాడు, టైటిల్స్ పడిపోద్దా, అప్పుడే అయిపోయింది అనుకుంటాం. అసలు సూపర్ అసలు సీన్ కూడా బోర్ కొట్టలేదు. అసలు బోరింగ్ లేదు అసలు. ఈ ఇంటర్వ్యూలు వచ్చేసి ఇంటి అప్పుడు ఇంటర్వ్యూలు అనుకున్నాం. సినిమా లాస్ట్కి వచ్చేసరికి ఫేస్ రివ్యూలు అన్నారు, ఫేస్ రివ్యూలు కూడా ఆపలా, సినిమా అయిపోయింది అనుకున్నాం. నేను సినిమా అయిపోయింది నిజంగానే అనుకున్నాం. అది నిజంగా గైస్ బడ్జెట్ ఇచ్చుంటే ప్రశాంత్ అన్న కేసీపీడి అంతే, అది మామూలుగా ఉండదు. సరదాకే విఎఫ్ఎక్స్ అసలు బడ్జెట్ లేనప్పుడే చంపేశాడు, సరదాకి తీసాడు ప్రశాంత్ వర్మ. అయ్యో ఇంక సీరియస్ సరదాలకి లేనప్పుడు ఇంత తీస్తే మామూలు ఇచ్చుంటే ఇంకెంత తీసుంటారు. అయ్యో బాబోయ్ మాటలు కూడా రావట్లేదు బ్రో. అందరూ కూడా బ్రో, అందరూ అరుపులు, ఈ సినిమాకి అరుపులు, ఆ కేకలు, కెవ్వులు, అయ్యో బాబోయ్ చంపేశారు. వెళ్ళిపోండి గైస్. సో అదే అనమాట, దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్. దిస్ యువర్ బాయ్ సహారా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సహారా ఫ్యామిలీ వ్లాగ్స్. നമ്മൾ തൈര് മുളക് തൊണ്ടാട്ടം